శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ ఆదిపరాశక్తి పరమశివాభ్యాం నమః. ఓం శ్రీ పార్వతీ పరమేశ్వరాభ్యాం నమః. ఓం గౌతమ బుద్ధాయ నమః. ఓం నవగ్రహదేవతాభ్యో నక్షత్రదేవతాభ్యో రాశ్యాత్మకదేవతాభ్యో నమో నమః. దివ్యాత్మ స్వరూపులారా, గ్రహ నక్షత్ర రాశ్యాత్మక దేవతల యొక్క తత్వం గురించి మీరు శ్రవణం చేస్తున్నారు. జీవులపై నవగ్రహాల ప్రభావం ఏమిటిదో, నక్షత్రాల ప్రభావం ఏమిటిదో, రాసుల యొక్క ప్రభావం ఏమిటిదో మీరు క్రిందటి క్లాసెస్లో తెలుసుకున్నారు. గ్రహ నక్షత్ర రాశ్యాత్మక దేవతలను ఆరాధించక తప్పదని, గ్రహాలు అశుభస్థానములో, నీచస్థానములో, పాపస్థానములో ఉన్నప్పుడు, ఒక గ్రహము కొన్ని పాపగ్రహాలతో సాంగత్యములో ఉన్నప్పుడు, కొన్ని గ్రహాల యొక్క వక్రదృష్టి ఉన్నప్పుడు సర్వజీవులు నవగ్రహాలను, నక్షత్రాలను, రాసులను ఆరాధించక తప్పదని, ఆరాధిస్తేనే సర్వశుభాలను, సుఖాలను, జయాలను పొందుతారని, ఆరాధించకపోతే కష్ట నష్టాల పాలవుతారని మీరు చక్కగా తెలుసుకున్నారు. నిన్నటి క్లాసులో నవగ్రహాల యొక్క మూలతత్వం ఏమిటిదో మీరు చక్కగా గ్రహించారు. ఇక ఈ క్లాసులో సత్శాస్త్రం ప్రబోధించినటువంటి నవగ్రహాల యొక్క శుభనామములు ఏమిటి, ఆ నవగ్రహాల యొక్క తల్లి తండ్రి ఎవరు అనే ఈ రెండు విషయాలను మీరు ఈరోజు తెలుసుకోబోతున్నారు. నవగ్రహాల యొక్క కటాక్షాన్ని మీరు పొందాలి అంటే సుజ్ఞానముతో మీరు సాధన చేయాలి. మరి నవగ్రహాల యొక్క నామాలను శాస్త్రము ఏమని ప్రబోధించినది అని అంటే, ఒకే ఒక శ్లోకములో నవగ్రహాల యొక్క శుభనామాలు ఏమిటో శాస్త్రమాత చెప్పడము జరిగింది. సాధకులు ఈ యొక్క శ్లోకాన్ని మీరు స్మరణ చేస్తూ ఉంటే నవగ్రహాల యొక్క ఆశీస్సులు మీకు అందించబడతాయి. ఆ శ్లోకం ఏమిటి అన్నది నేను చెబుతాను, పఠింపజేస్తాను. మీరందరూ కూడా పలకండి. ఓం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఇది శాస్త్రం ప్రబోధించినటువంటి నవగ్రహాల శ్లోకము, నవగ్రహాల యొక్క శుభనామాల శ్లోకం. మొదటి గ్రహం ఎవరు అన్నప్పుడు ఆదిత్యాయ చ, ఆదిత్యాయ ఆదిత్యునకు నమస్కారము. ఆదిత్య అంటే ఎవరు అంటే సూర్య భగవాను. మరి ఎందుకు సూర్య అనకుండగా, సూర్యాయ అనకుండగా ఆదిత్యాయ అన్నారు అని అంటే, తల్లి నామముతో పిలువబడ్డారు సూర్యుడు. సూర్యుడు కశ్యప మహర్షి అదితి దంపతులకు జన్మించినటువంటి దైవం.
ప్రత్యక్ష దైవం, ప్రత్యక్ష రుద్రుడు అని కూడా మీరు తెలుసుకున్నారు నమక మంత్రాల ద్వారా. కశ్యప మహర్షి మీకందరికీ తెలిసినటువంటి సుప్రసిద్ధమైనటువంటి మహర్షి. అదితి కూడా మీకు తెలిసినటువంటి దేవమాత. ఇటువంటి కశ్యప మహర్షికి అదితి దంపతులకు జన్మించినటువంటి వాడు సూర్యుడు. సూర్యుడిని కాశ్యప అని కూడా అంటారు. అంటే కశ్యపుని యొక్క పుత్రుడు కాబట్టి కాశ్యప అని, అదితి యొక్క పుత్రుడు కాబట్టి ఆదిత్య అని పిలువబడ్డాడు సూర్యుడు. ఈ రకంగా ఆదిత్యుడు అంటే సూర్యుడని, సూర్యుని యొక్క తల్లిదండ్రులు కశ్యప మహర్షి, అదితి దంపతులని మీరు తెలుసుకున్నారు. ఇంకా డీటెయిల్డ్గా మీరు వచ్చే క్లాసెస్లో వింటారు. ఇక రెండవ గ్రహము ఏమిటిది అని అంటే ఆదిత్యాయ చ సోమాయ. సోమాయ చంద్రునకు నమస్కారము. మరి ఎందుకు చంద్రుడు సోమః అని పిలువబడ్డాడు అని అంటే సోమరసానికి, సర్వ ఓషధులకు అధిదేవత చంద్రుడు. అందుకని చంద్రుడిని సోముడు అని అంటారు. మనకు చతుర్వేదాలలో సోమః అన్నటువంటి నామముతో అనేక మంత్రాలు ఉన్నాయి. అవన్నీ మీకు తర్వాత చెప్తాను. ఈ రకంగా రెండవ గ్రహం ఏమిటిది అని అంటే సోమః, చంద్రః అని తెలుసుకున్నారు. చంద్రుని యొక్క తల్లిదండ్రులు ఎవరు అని అన్నప్పుడు మనకు 3 రకాల ప్రమాణాలు దొరుకుతాయి. ఈ 3 రకాల ప్రమాణాలలో వేద ప్రమాణమే మనము అనుసరించాలి, అంగీకరించాలి. అకార్డింగ్ టు వేదం చంద్రుడు ఏ విధంగా ఆవిర్భవించాడు అన్నప్పుడు విరాట్ పురుషుడైనటువంటి మహారుద్రుని యొక్క మనస్సు నుండి ఉద్భవించాడు అని మనకు వేదం చెబుతుంది. ఇక కొన్ని పురాణాలు అనసూయ, అత్రి దంపతులకు జన్మించినటువంటి వాడు అని చెప్పడం జరిగింది. మరికొన్ని పురాణాలు క్షీరసాగర మథనములో ఉద్భవించాడు చంద్రుడు అని చెప్పడం జరిగింది. ఏది ఏమైనా వేద ప్రమాణమే అనుసరణీయం కాబట్టి పరమేశ్వరుని యొక్క, మహారుద్రుని యొక్క మనసు నుంచి ఉద్భవించిన వాడు చంద్రుడు. వేద ప్రమాణం ప్రకారము విరాట్ పురుషుని నుంచి, మహారుద్రుడి నుంచి ఉద్భవించాడు. పురాణాల ప్రకారము అత్రి, అనసూయ దంపతులకు ఉద్భవించడము జరిగింది. ఇక మూడవ గ్రహం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ. మంగళాయ అంటే మంగళః, కుజుడు అని అంటారు. అంగారకుడు, కుజుడు, మంగళుడు ఇవన్నీ పర్యాయ పదాలు. మూడవ గ్రహము కుజగ్రహము. మరి ఈ కుజగ్రహమును ఎవరు ఉద్భవింపజేశారు, ఎవరు తల్లిదండ్రులు అన్నప్పుడు ఈ విషయంలో కూడా అనేక కల్పిత ప్రచారాలు ఉన్నాయి. సత్శాస్త్ర ప్రామాణికమైనటువంటి సత్యము, కథనము ఏమిటిది అని అంటే మహారుద్రుని యొక్క తేజస్సు పార్వతికి ఇవ్వబడింది. పార్వతీదేవి భరించలేకపోయి భూదేవికి సమర్పించడం జరిగింది. ఈ రకంగా మహారుద్రుని యొక్క తేజము భూదేవి నుంచి ఉద్భవించినటువంటి గ్రహము ఎవరు అని అంటే కుజః, మంగళః అని అంటారు. ఇక భూదేవి, విష్ణువుకు జన్మించిన వాడు కుజుడని రకరకాల ప్రచారాలు ఉన్నాయి.
సత్శాస్త్ర ప్రమాణం ఏమిటిది అని అంటే మహారుద్రుడు భూదేవి దేవతలకు ఉద్భవించినటువంటి దైవము కుజుడు. ఇక 4వ గ్రహం మంగళాయ బుధాయ చ, బుధుడు అని అంటే 4వ గ్రహము తార చంద్ర దంపతులకు జన్మించినటువంటి వాడు బుధుడు. మహాబుద్ధిమంతుడు, మహామేధావి. ఈ రకంగా 4వ గ్రహమైనటువంటి బుధుడు ఎవరో, బుధుడు ఏ విధంగా ఆవిర్భవించాడో మీరు చక్కగా తెలుసుకున్నారు. ఇక 5వ గ్రహము బృహస్పతి. ఈ బృహస్పతిని ఏమంటారంటే గురుహు అని అంటారు. గురుహు, గురువు అన్న, గురుడు అన్న, బృహస్పతి అన్న పర్యాయ పదములు. మరి ఈ బృహస్పతి యొక్క తల్లిదండ్రులు ఎవరు? ఏ విధంగా జన్మించాడు బృహస్పతి అని అంటే మీకు అందరికీ తెలుసు, సుప్రసిద్ధమైనటువంటి మహర్షి అంగిరస మహర్షి. చతుర్వేదాలలో 4వ వేదం అథర్వ వేదం. ఇటువంటి మహావేదానికి మంత్రద్రష్ట అయినటువంటి వాడు అంగిరస మహర్షి. సురూప అంగిరస మహర్షి దంపతులకు జన్మించిన వాడు బృహస్పతి. సర్వ ఋషులకు గురుదేవుడు, సర్వదేవతలకు గురుదేవుడు. అందుకే బృహస్పతిని దేవగురువు అంటారు. ఇక 6వ గ్రహము శుక్రః, శుక్రుడు. మీకు అందరికీ తెలిసిన పేరే ఇది, శుక్రాచార్యుడు అని మనము చాలా కథలు విన్నాం. వీరు రాక్షస గురువు, మహాతాంత్రికుడు, మాంత్రికుడు. 6వ గ్రహము శుక్రగ్రహము అని తెలుసుకున్నారు. చూసారా, 6 అనేటువంటి సంఖ్య ఎప్పుడు సుఖాలను భోగాలను ఇస్తుంది. 6 అన్నది కామాఖ్య సంఖ్య. అది శుక్రుడు అంటే ఏమిస్తాడు? ప్రధానంగా అంటే భోగం ఇస్తాడు. చాలామంది ఎంజాయ్ చేయాలండి అంటుంటారు. ఇటువంటి వాళ్ళంతా శుక్రుని పట్టుకోవాలి. శుక్రుని పట్టుకుంటే నువ్వు అనుభవించలేనంత సుఖాలు, భోగాలు, విలాసాలను ప్రసాదిస్తాడు శుక్రుడు. మరి ఇటువంటి శుక్రుడు యొక్క తల్లిదండ్రులు ఎవరు అని అంటే భృగు మహర్షి ఉషన దంపతులకు జన్మించిన వాడు శుక్ర గ్రహము. మీకందరూ తెలుసు, భృగు మహర్షి అంటే గొప్ప తపోసంపన్నుడు అతడు. ఉషనాదేవి భృగు మహర్షి యొక్క ప్రస్తావన మీకు వేదాల్లో కూడా అనేక మంత్రాల్లో లభిస్తుంది. అంగిరస మహర్షి, భృగు మహర్షి వీళ్ళంతా చిన్నవాళ్ళు కాదు, సప్తర్షుల కోవకు చెందినటువంటి వాళ్ళు. ఈ రకంగా ఉషన భృగు మహర్షి దంపతులకు జన్మించిన వాడు శుక్రాచార్యుడు. ఇక నవగ్రహాలలో 7వ గ్రహము శనిగ్రహము. శని దేవుని గురించి మీరు చాలా విని ఉంటారు, చాలామంది భయపడుతూ ఉంటారు కూడా. ఇటువంటి శనిదేవుడు నవగ్రహాలలో 7వ స్థానములో కొలువై ఉంటాడు, అంటే 7వ గ్రహం. శనిదేవుని యొక్క తల్లిదండ్రులు ఎవరు అని అంటే సూర్య భగవానుడు, ఛాయాదేవి. సూర్యునికి 3 భార్యలు, సంజ్ఞాదేవి, ఛాయాదేవి, ఉషాదేవి. సూర్యుడు సంజ్ఞాదేవి సంసార జీవితంలో ఉన్నప్పుడు సూర్యుని యొక్క తాపాన్ని భరించలేకపోయింది సంజ్ఞాదేవి. అందుకని తన యొక్క ఛాయా రూపాన్ని అక్కడ విడిచి తాను పుట్టింటికి వెళ్ళిపోవడం జరిగింది. ఈ రకంగా సూర్యునికి, ఛాయాదేవికి పుట్టినటువంటి పుత్రుడే శని భగవానుడు. మహా వైరాగ్య పురుషుడు, మోక్షకారకుడు. అనుగ్రహిస్తే మోక్షమిస్తాడు,
ఆగ్రహించినాడంటే అష్ట కష్టాల పాలు చేస్తాడు. ఇక నవగ్రహాలలో 8వ గ్రహం రాహవే నమః. రాహువు కేతువు వీళ్ళిద్దరూ కూడా ఛాయాగ్రహాలు అని అంటారు. మనము వారాలు తీసుకున్నప్పుడు ఒక వారములోన 7 రోజులు ఉంటాయి. ఇప్పుడు నేను శ్లోకములో ఏ ఆర్డర్లో చెప్పానో అదే ఆర్డర్ని మనము ఫాలో అవుతూ ఉంటాం. ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం. మరి 7 వచ్చాయి కదా, 2 ఏమైనాయి అని అంటే రాహువు కేతువు ఈ 2 గ్రహాలను కూడా ఛాయాగ్రహాలు అని అంటారు. రాహువు కేతువు ఛాయాగ్రహాలు అని తెలుసుకున్నారు. మరి ఈ 2 గ్రహాల యొక్క తల్లిదండ్రులు ఎవరు అని అంటే కశ్యప మహర్షి సింహిక దంపతులు. చూసారా తత్వం ఎలా ఉంటుందో. సూర్యుడు కశ్యప మహర్షి అదితి దంపతుల కుమారుడు. రాహుకేతువులు కశ్యప మహర్షి సింహిక దంపతుల యొక్క కుమారులు. అంటే సూర్యుడు రాహు, సూర్యుడు కేతు ఏమవుతారు అంటే కజిన్ బ్రదర్స్ అవుతారు. మరి వీళ్ళ యొక్క జీవన విధానం మనం చూసామనుకోండి, సూర్యచంద్రులను మృంగివేయడానికి సిద్ధంగా ఉంటారు రాహువు కేతు. అందుకే మనము అనేక సూర్యగ్రహణాలు, చంద్రగ్రహణాలు చూస్తూ ఉంటాం. ఈ రకంగా నవగ్రహాలలో మీరు నవగ్రహాల యొక్క శుభనామములు ఏమిటి, నవగ్రహాల యొక్క తండ్రి ఎవరు, తల్లి ఎవరు చక్కగా తెలుసుకున్నారు. మనము విభిన్న దేవతలను ఆరాధిస్తున్నప్పుడు గ్రామదేవతలని, పితృదేవతలని, కులదైవములని ఆరాధించాలి తప్పక అని మీరు తెలుసుకున్నారు. వీళ్ళకంటే కూడా విశిష్టమైన అధికమైన ప్రభావం కలిగిన వారు ఎవరు అంటే గ్రహాలు. ఏమిటండి కారణం అని అంటే గ్రహాలు నిరంతరము చలిస్తూ ఉంటాయి. గ్రహాలు చలిస్తున్నాయి అని అంటే మనిషి పొందేటువంటి అనుభవాలు, సుఖాలు, దుఃఖాలు మారిపోతూ ఉంటాయి. ఏ మనిషి కూడా మీరు గమనిస్తే పూర్ణ సుఖంగా ఉండడు, పూర్ణ దుఃఖముతో ఉండడు. అప్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి. లాభాలు కావచ్చు, నష్టాలు కావచ్చు, జయాలు కావచ్చు, అపజయాలు కావచ్చు, కీర్తి కావచ్చు, అపకీర్తి కావచ్చు. ఒకేలాగా మనిషి స్థిరంగా ఉండడు. ఏమిటిది కారణం అంటే గ్రహాలు మారినప్పుడు నీ జీవితం కూడా మారిపోతుంది. గ్రహాల యొక్క స్థానమును బట్టి నీ యొక్క జీవితం ఆధారపడి ఉంటుంది. నేను చాలా తెలివైన వాడిని, డబ్బున్నవాడిని, నాకు అంతా తెలుసు అని ఎవరైనా అనుకుంటే అది భ్రాంతి మాత్రమే అవుతుంది. ఎందుకు అని అంటే దేవతలను సైతం, చివరికి త్రిమూర్తులను సైతం ప్రభావితం చేస్తారు నవగ్రహాలు, నక్షత్రాలు, రాసులు. అందువలన మానవులు నవగ్రహ ఆరాధన, నక్షత్ర ఆరాధన, రాశ్యాత్మక ఆరాధన తప్పక చేస్తూ ఉండాలి. ఇక నవగ్రహాల ప్రభావానికి వచ్చినప్పుడు ఒక్కొక్క గ్రహము జీవులపై ఒక్కొక్క విధంగా ఉంటుంది. గ్రహాలన్నీ కూడా సత్ఫలములను ఇవ్వవు, అన్నీ కూడా దుష్ఫలాలను ఇవ్వవు. ద్వంద్వ ఫలాలను ప్రసాదిస్తాయి గ్రహాలు. ఉదాహరణకు మీరు సూర్యగ్రహం తీసుకోండి. సూర్యబలం ఒక వ్యక్తికి బాగా ఉంటే మంచి ఆరోగ్యకరంగా ఉంటాడు. అంటే నీకు ఆరోగ్యాన్ని ఇస్తాడు సూర్యుడు. అదే గనక సూర్యుడు అశుభ స్థానములో ఉన్నాడనుకోండి,
పాపగ్రహాలతో సాంగత్యములో ఉన్నాడనుకోండి, అనారోగ్యానికి గురి చేస్తాడు. అంటే నీకు తెలియకుండానే నీవు అనారోగ్యానికి గురవుతావు. నిన్న బాగానే ఉన్నాను, ఈరోజు ఇలాగైంది ఏమిటి అని నువ్వు అనుకుంటావు, కారణాలు వెతుకుతావు. అసలు కారణం ఏమిటిది అంటే గ్రహదోషము. అదేవిధంగా మీరు చంద్రుని తీసుకోండి. చంద్రబలం గనక ఒక వ్యక్తికి బాగా ఉంటే మనసు నిలకడగా ఉంటాడు, స్థిరంగా ఉంటాడు, స్థిర మనస్సుతో ఉంటాడు, చాంచల్యము లేకుండా ఉంటాడు. అదే గనక చంద్రబలం తక్కువగా ఉందనుకోండి, అనవసరంగా మనోచాంచల్యానికి గురి అవుతాడు, డిస్టర్బ్ అయిపోతాడు. అంటే మనిషి ఏమనుకుంటాడు, నేను ఎందుకు డిస్టర్బ్ అయిపోతున్నాను, నాకు ఏం ప్రాబ్లం వచ్చింది, నాకు ఏ సమస్య లేదే, ఎందుకు నా మనస్సు ఈ విధంగా చాంచల్యమునకు గురి అవుతుంది అనుకుంటాడు. దీనికి కారణం ఏమిటిది అంటే చంద్రబలము తక్కువగా ఉంది. అందువలన గ్రహాలు ఏ విధంగా చరిస్తాయో, ఏ ఏ స్థానాల్లో ఉంటాయో, ఏ ఏ గ్రహాలతో సాంగత్యం కలిగి ఉంటాయో దాని మీదనే నీ జీవితము, సుఖదుఖాలు అన్నీ ఆధారపడ్డాయి. నువ్వు ప్రజ్ఞానవంతుడవైనా తెలివిలేని వాడవైనా గ్రహాల ప్రభావానికి లోనైతే ఊహించని అనుభవాలు మానవులు పొందుతారు. అందువల్లనే సర్వమానవులు నవగ్రహాల యొక్క అనుగ్రహాన్ని పొందాలని, ఆగ్రహాన్ని చవి చూడకూడదని 49 గ్రహ నక్షత్ర రాశ్యాత్మక దేవతల యొక్క ప్రతిష్టాపనానికి శ్రీకారం చుట్టడం జరిగింది. మనము ఒక శివలింగాన్ని ఆరాధించడం వేరు, నవగ్రహాలను ఆరాధించడం వేరు. ఇదివరకు క్లాసులోనే మీకు నేను చెప్పాను. నీవు ఒక శివలింగాన్ని కానీ ఒక దేవతా విగ్రహాన్ని కానీ ఆరాధిస్తే, ఉపాసిస్తే నీకు సత్ఫలాలు కలుగుతాయి, అంతేగాని దుష్ఫలాలు కలగవు. కానీ నవగ్రహాల విషయం అట్లా కాదు. ఎప్పుడైతే గ్రహాలు సరైనటువంటి స్థితిలో లేవో అప్పుడు నువ్వు ఖచ్చితంగా ఉపాసన చేయవలసి ఉంటుంది. తప్పకుండా నీవు జపము, హవనము, శాంతులు ఇవన్నీ చేయవలసి ఉంటుంది. మరి సామాన్య మానవుడు ఇవన్నీ చేయగలుగుతాడా ప్రతినిత్యము? అసలుకు ఏ గ్రహ దోషముందో, ఏ గ్రహ మంత్రం చెప్పాలో, ఏ గ్రహానికి హవిస్సులు సమర్పించాలో ఇవన్నీ అయ్యే పనులేనా? అయ్యే పనులు కావు అని అందరికీ తెలిసిన విషయమే. అందుకనే సూక్ష్మములో మోక్షం, నవగ్రహాల ప్రతిష్టాపనము మనము రమణేశ్వరములో చేయబోతున్నాము. 4 అడుగుల విగ్రహాలను ప్రతిష్టాపనం చేయబోతున్నాము. శాస్త్రం ఏం ప్రబోధించిందో, ఎలాంటి స్వరూపాన్ని వ్యక్తం చేసిందో ఆ యొక్క స్వరూపాన్ని మనము ప్రతిష్ఠించబోతున్నాము. ఎప్పుడైతే భక్తులు దాతలయ్యారో వాళ్ళు ప్రయాస లేకుండా ఆయా గ్రహాల యొక్క కటాక్షాన్ని పొందుతారు. ఇంకా ఒక అడుగు ముందుకేసి మీరు రమణేశ్వరానికి వచ్చి అభిషేకాదులు, హవనాదులు, శాంతులు చేస్తే ఇంకా మీరు అనేక సత్ఫలాలను పొందుతారు. రాబోయే కష్ట నష్టాల నుంచి విడిపడతారు. చూశారా? నవగ్రహ ఆరాధన ఎలాంటిది అంటే, నక్షత్ర దేవతల ఆరాధన ఎలాంటిది అంటే, మనకి కొన్ని పొంచి ఉంటాయి కష్టాలు, నష్టాలు, అపజయాలు. వాటిని కూడా నివారిస్తారు ఈ యొక్క గ్రహ నక్షత్ర రాశ్యాత్మక దేవతలు. కాబట్టి ఇటువంటి అవకాశము అందరికీ లభించదు. ఆ పరమాత్మ ప్రసాదించిన మహాభాగ్యం ఇది. దీన్ని సద్వినియోగం చేసుకోండి. ఈ యొక్క
ప్రతిష్టాపన పూర్తయ్యే లోపల మీకు అనేక మంత్రాలు చెబుతాను. మీరు ఇంట్లో కూర్చొని పఠించవలసిన మంత్రాలు చెబుతాను, శ్లోకాలు కొన్ని చెబుతాను, అవసరమైనటువంటి కొన్ని సాధనలు చెబుతాను. మీరు ఇంట్లోనే ఉండి ఎలాంటి శాంతులు చేయాలో కూడా చెబుతాను. అంటే ఎప్పుడు సమస్య అధికంగా ఉన్నప్పుడు, సమస్య అధికంగా లేనప్పుడు మీరు దాత అయితే చాలు. అప్పుడప్పుడు వచ్చి రమణేశ్వరానికి అభిషేకాదులు హవనాదులు చేస్తే చాలు. ఇప్పుడు కట్టబోయే గ్రహ నక్షత్ర రాశ్యాత్మక దేవతల ఆలయములోన ప్రత్యేకంగా అక్కడ ఒక హోమగుండం నిర్మాణం జరుగుతుంది. భక్తులు ఎప్పుడు రమణేశ్వరానికి వచ్చినా అక్కడ అభిషేకం చేసుకోవడము, కొన్ని మంత్రాలు మీకు ఇవ్వబడతాయి. మీ సమస్య ఏముందో ఆ సమస్యకు సంబంధించిన గ్రహాన్ని చెప్పుకొని మీరు హవనము చేయాలి. మీకై మీరు చేస్తారు. అక్కడ ఎవ్వరు మీకు కూర్చోబెట్టి బ్రాహ్మణుడు చెప్తూ ఉంటే నువ్వు మౌనంగా చూస్తూ అట్లా ఉండదు రమణేశ్వరంలో వ్యవహారం. నువ్వే బ్రాహ్మణుడివి, నువ్వే సాధకుడివి, నువ్వే సత్ఫలాలను పొందేటువంటి భాగ్యవంతుడవు. కాబట్టి ఆత్మస్వరూపులారా, ఈ అవకాశాన్ని మీరు చక్కగా వినియోగించుకోండి. 49 విగ్రహాలకు నువ్వు దాత కాలేకపోయినా, శక్తి లేకపోయినా, కనీసం 11 విగ్రహాలకు నువ్వు దాత తప్పక కావాలి. అంటే ఏమిటిది? సూక్ష్మంలో మోక్షం. ఒక్కసారి జీవితంలో నువ్వు దాతవైనావంటే ఆ ఫలాలు నీకు వస్తూనే ఉంటాయి. ఒక్కసారి నువ్వు బ్యాంకులో 10 లక్షలు వేసావంటే ఏం జరుగుతుంది? ఇంట్రెస్ట్ ప్రొడ్యూస్ అవుతూనే ఉంటుంది. నవగ్రహాల కథ కూడా అంతే. ఈ రకంగా మీరు ఈ క్లాసులోన నవగ్రహాల యొక్క శుభనామములు ఏమిటి, నవగ్రహాల యొక్క తల్లిదండ్రులు ఎవరు, ఈ విషయాలని తెలుసుకున్నారు. మరికొన్ని నిగూఢమైన విషయాలు వచ్చే క్లాసులో శ్రవణము చేయండి. ఓం శివాయ రుద్రాయ ఆదిపరాశక్తయే నమః. ఓం గ్రహదేవతాభ్యో నక్షత్రదేవతాభ్యో రాశ్యాత్మకదేవతాభ్యో నమః.